స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయే క్లాస్తో డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఉన్న 7 మార్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. అంతకుముందు ఆల్రెడీ 2 క్లాసుల్లో పెట్టాము. ఇప్పుడు ఇంకొక 4 సమ్స్ ఉంటాయి. దాంతో కంప్లీట్గా మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఉన్న 7 మార్క్స్ సమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ 3 క్లాసులు జాగ్రత్తగా వింటే మనకి ఒక ఎస్ఐ క్వశ్చన్ కవర్ అవుతుంది. ఓకే, ఒకసారి ఈ సమ్ చూద్దాం. 8th సమ్. Evaluate integral 0 to pi by 4 log of 1 plus tan x into dx. ఓకే, ఇది చూడండి ఎలా చేస్తున్నాము. లెట్ I equal to integral 0 to pi by 4 log of 1 plus tan x into dx. మనకు ఫార్ములా ఏంటి? ఇంతకు ముందు మనం చేసిన ప్రతి సమ్లోని కూడా ఒకే ఫార్ములా అప్లై చేసాం. ఏంటది? ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx అంటే ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ a ప్లస్ b మైనస్ x a ప్లస్ b మైనస్ x ఇంటూ dx. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఎలా అంటే I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 log ఆఫ్ 1 ప్లస్ tan ఆఫ్ ఇక్కడ a ప్లస్ b మైనస్ x అన్నాం. మనకేమొస్తే 0 ప్లస్ పై బై 4 అంటే పై బై 4 మైనస్ x అంటే x ప్లేస్ లో ఏం రాసుకోవాలి? పై బై 4 మైనస్ x tan ఆఫ్ పై బై 4 మైనస్ x ఇంటూ dx. కానీ మనకి ఇక్కడ ఫార్ములా tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటంటే tan a minus tan b by tan a minus tan b by 1 plus tan a into tan b. tan of a minus b ఫార్ములా ఏంటంటే tan a minus tan b by 1 plus tan a tan b. a ప్లేస్ లో పై బై 4, b ప్లేస్ లో x ఉంది. అంటే tan of పై బై 4 మైనస్ x పై బై 4 మైనస్ x. సో ఏ ప్లేస్ లో పై బై 4, b ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తే tan ఆఫ్ పై బై 4 మైనస్ tan x బై 1 ప్లస్ tan ఆఫ్ ఏ ప్లేస్ లో పై బై 4 ఇంటూ b ప్లేస్ లో tan x. సో మనం tan ఆఫ్ పై బై 4 మైనస్ x అంటే ఏం వేస్తాం? ఫార్ములా tan పై బై 4 మైనస్ tan x బై 1 ప్లస్ tan పై బై 4 ఇంటూ tan x. సో ఇక్కడ tan ఆఫ్ పై బై 4 మైనస్ x ప్లేస్ లో ఈ ఫార్ములా అంతా రాస్తాం. సో దట్ ఇంప్లైస్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఫార్ములా tan ఆఫ్ పై బై 4 మైనస్ x. ఏం రాస్తామంటే tan పై బై 4 మైనస్ tan x బై 1 ప్లస్ tan పై బై 4 ఇంటూ tan x ఇంటూ dx. That implies I is equal to integral 0 to pi by 4 log of 1 plus ఇక్కడ tan pi by 4 అంటే tan 45. tan 45 వాల్యూ మనకి 1 కాబట్టి ఇది రాస్తామంటే 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan pi by 4 వాల్యూ 1 into tan x into dx. That implies I is equal to integral 0 to pi by 4 log of LCM ఏమవుతుందంటే ఇక్కడ 1 కి 1 plus tan x కి LCM 1 plus tan x. సో 1 plus tan x క్రాస్ మల్టిప్లై చేస్తే 1 plus tan x plus 1 minus tan x into dx. Plus tan x minus tan x cancel అయితే that implies I is equal to integral 0 to pi by 4 log of 1 plus 1 2 by
1 plus tan x into dx. Log a by b formula. Log a by b formula ఏంటంటే log a minus log b. Log a by b formula log a minus log b. a ప్లేస్ లో 2 ఉంది, b ప్లేస్ లో 1 plus tan x ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం log 2 minus log of 1 plus tan x అవుతుంది. సో that implies I is equal to integral 0 to pi by 4 log a by b, log a minus log b. దాని ప్రకారం log 2 minus log of 1 plus tan x into dx. సెపరేట్ చేస్తే ఇంటిగ్రల్ log 2 dx minus integral log of 1 plus tan x into dx. So that implies I is equal to integral 0 to pi by 4 log 2 into dx minus integral 0 to pi by 4 log of 1 plus tan x into dx. కానీ మన దగ్గర ఉన్న ఫార్ములా స్టార్టింగ్ లో ఏం తీసుకున్నాం, 0 to pi by 4 log of 1 plus tan x into dx అంటే క్యాపిటల్ I గా తీసుకున్నాం. సో ఈ వాల్యూ అవుతుందంటే క్యాపిటల్ I implies I is equal to log 2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ముందు తీసుకొచ్చాం, ఇంటిగ్రల్ 0 to pi by 4 dx minus I మైనస్ I ఇటు పక్క వస్తే ప్లస్ I అవుతుంది. సో I plus I 2I. So that implies 2I equal to log 2 into integral 0 to pi by 4 dx. That implies 2I equal to log 2 into integral dx value x 0 to pi by 4. Upper limit minus lower limit. అంటే upper limit pi by 4, lower limit 0. అంటే pi by 4 minus 0. That implies 2I equal to log 2 into pi by 4 minus 0. Pi by 4 minus 0 value pi by 4. That implies 2I equal to log 2 into pi by 4. That implies మనకు I value కావాలి. I is equal to 2 multiply చేస్తే డివైడ్ చేస్తే అంటే pi by 4 2s 8 into log 2. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇంతకు ముందు సమ్ ఏదైతే చేసామో యాజ్ ఇట్ ఈస్ గా ఈ సమ్స్ అక్కడ నుండి అదే విధంగా చేస్తాం, కానీ అక్కడ మనకి x ఉంది, ఇక్కడ థీటా తీసుకుంటాం. చిన్న వేరియేషన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, లెట్ I is equal to integral 0 to 1 log of 1 plus x by 1 plus x square into dx గా తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు x ఈక్వల్ టు tan theta గా తీసుకుంటున్నాం. ఇప్పుడు x ఈక్వల్ టు tan theta. That implies dx ఈక్వల్ టు tan theta యొక్క డెరివేటివ్ secant square theta. సో x dx కాబట్టి tan theta డెరివేటివ్ secant square theta into d theta. మరి x యొక్క లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనకి ఇక్కడ x థీటాలోకి మారుస్తున్నాం. సో థీటా యొక్క లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, లోయర్ లిమిట్ ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ ఆఫ్ థీటా అంటే ఇందులో x ప్లేస్ లో x యొక్క అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే థీటా యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. అంటే x ప్లేస్ లో 1 పెడదాం. 1 is equal to tan theta. 1 అంటే tan 45. tan pi by 4 equal to tan theta. ఇక్కడ dx ఉంది కాబట్టి x ప్లేస్ లో ఆ లిమిట్ పెట్టాలి. సో బోత్ సైడ్ tan చేస్తే theta is equal to pi by 4. అంటే థీటా యొక్క అప్పర్ లిమిట్ వాల్యూ
పై బై 4. నెక్స్ట్ లోయర్ లిమిట్ కావాలి. లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాలి. 0 ఈక్వల్ టు tan theta. 0 అంటే tan 0 వాల్యూ 0 is equal to tan theta implies theta is equal to 0. So theta యొక్క లోయర్ లిమిట్ వాల్యూ 0, అప్పర్ లిమిట్ వాల్యూ పై బై 4. That implies I is equal to integral లోయర్ లిమిట్ theta కి 0, అప్పర్ లిమిట్ పై బై 4 into log of 1 plus x ప్లేస్ లో tan theta రాద్దాం. 1 plus tan theta by 1 plus tan square theta into dx value secant square theta into d theta. Secant square theta into d theta. మన ట్రిగనోమెట్రీ ఫార్ములాలో secant square theta అంటే 1 plus tan square theta. అంటే మనం ఎక్కడైనా 1 plus tan square theta కనిపిస్తే ఏం రాయొచ్చు? secant square theta. సో డినామినేటర్ లో 1 plus tan square theta ఉంది. సో దీని ప్లేస్ లో secant square theta రాస్తున్నాం. దట్ implies I is equal to integral 0 to pi by 4 log of 1 plus tan theta by 1 plus tan square theta value secant square theta. సో secant square theta into ఆల్రెడీ ఇక్కడ ఏముంది మనకి డెరివేటివ్ దగ్గర secant square theta d theta. Secant square theta cancel. So final గా that implies I is equal to integral 0 to pi by 4 log of 1 plus tan theta into d theta. ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇంతకు ముందు సమ్ లో ఎలా చేసామో అదే విధంగా ఇంతకు ముందు సమ్ లో ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan x into dx. ఇక్కడ x ప్లేస్ లో మన దగ్గర థీటా ఉంది కాబట్టి ఏం తీసుకుంటాం? ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan x అంటే tan theta d theta. సరే ఫార్ములా ప్రకారం ఏంటి? ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇంతకు ముందు రాసాం. ఇంటిగ్రల్ a to b f of a plus b minus x into dx. ఇక్కడ 0 to pi by 4 ఉంది. సో థీటా ప్లేస్ లో 0 plus pi by 4 అంటే ఎంత? pi by 4 minus theta. సేమ్ యాజ్ గా ఇంతకు ముందు సమ్ లో x ప్లేస్ లో థీటా వాల్యూ పెడితే వచ్చే ఆన్సరే వస్తుంది. సో అక్కడ x ఉంది, pi by 4 minus x రాసాం. ఇక్కడే రాస్తాం pi by 4 minus theta. That implies I is equal to integral 0 to pi by 4 log of 1 plus tan of సేమ్ ఇంత ముందు ఫార్ములా 0 plus pi by 4 minus theta అంటే pi by 4 minus theta tan of pi by 4 minus theta into d theta. So that implies I is equal to integral 0 to pi by 4 log of 1 plus tan of a minus b. ఫార్ములా ఏంటి? tan of a minus b tan a minus tan b by 1 plus tan a into tan b. So tan of pi by 4 minus theta. So a ప్లేస్ లో pi by 4, b ప్లేస్ లో theta ఉంది. సో ఇక్కడ కూడా a ప్లేస్ లో pi by 4, b ప్లేస్ లో theta పెడితే tan pi by 4 minus tan theta by 1 plus tan pi by 4 into tan theta. So tan of pi by 4 minus theta అంటే ఈ ఫార్ములా ప్రకారం ఏం రాస్తాం? tan pi by 4 minus tan theta by 1 plus tan pi by 4 into tan theta. సో ఇక్కడ సెపరేట్ గా బ్రాకెట్ ఓపెన్ చేసి tan pi by 4 minus tan theta by 1 plus tan pi by 4 into tan theta into d theta. That implies
I is equal to integral 0 to pi by 4 log of 1 plus tan 45 value 1. So tan 45 అన్న tan pi by 4 అన్న 1. కాబట్టి 1 minus tan theta by 1 plus tan theta into d theta. That implies I is equal to integral 0 to pi by 4 log of LCM ఎంతంటే 1 plus tan theta. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 plus tan theta 1 plus tan theta plus 1 minus tan theta into d theta. Tan theta cancel. 1 plus 1 అంటే వాల్యూ 2. కాబట్టి that implies I is equal to integral 0 to pi by 4 log of 1 plus 1 2 by 1 plus tan theta into d theta. ఫార్ములా log a by b ఇంతకు ముందు సమ్లో చేసినట్లుగానే log a by b. ఫార్ములా ఏంటంటే లాగరిథమ్స్ లో log a minus log b. ఇక్కడ a ప్లేస్ లో 2 ఉంది, b ప్లేస్ లో 1 plus tan theta ఉంది. సో that implies I is equal to integral 0 to pi by 4 log a minus log b. log a అంటే log 2 minus log of 1 plus tan theta into d theta. ఇంటిగ్రేషన్ d theta రెండ్లీ కూడా సెపరేట్ చేస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ I is equal to integral 0 to pi by 4 log 2 d theta minus integral 0 to pi by 4 log of 1 plus tan theta into d theta. కానీ స్టార్టింగ్ లో ఇక్కడ ఈక్వేషన్ 1 చూడండి. ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta into d theta వాల్యూ I. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీని ప్లేస్ లో I రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ I is equal to log 2 ముందు తీసుకొస్తున్నాను కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ 0 to pi by 4 d theta minus I. మైనస్ I ఇటు పక్క వస్తే ప్లస్ పై అవుతుంది, ప్లస్ I plus I 2I. That implies 2I equal to log 2 into integral d theta value theta at the limit 0 to pi by 4. ఇక్కడ కూడా సేమ్ ఇంత ముందులాగే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. కాబట్టి that implies 2I is equal to log 2 into అప్పర్ లిమిట్ వాల్యూ థీటా ప్లస్ లో pi by 4 పెడతాం. pi by 4 మైనస్ లోయర్ లిమిట్ 0 కాబట్టి pi by 4 minus 0. pi by 4 minus 0 అంటే వాల్యూ ఎంత pi by 4. That implies 2I equal to log 2 into pi by 4. 2 ఇక్కడ I ని మల్టిప్లై చేస్తాం, ఇటు వెళ్తే డివైడ్ చేస్తాం. సో ఫైనల్ గా I is equal to pi by 4 2s are 8 into log 2. సో ఫైనల్ గా ఆన్సర్ pi by 8 into నెక్స్ట్ సమ్ చూడండి. evaluate integral 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 sin 2x into dx. ఇది ఒకటి జాగ్రత్తగా చూడాల్సిన సమ్. రీసెంట్ గా 3 టైమ్స్ అడిగాడు. ఇక్కడ మనం t గా ఏం తీసుకుంటామో ఈ సమ్ కదే చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. పుట్ t ఈక్వల్ టు sin x మైనస్ cos x గా తీసుకోవాలి. సరే ఎందుకు అలా తీసుకున్నారు అంటే దీని డెరివేటివ్ చేస్తే మనకి sin x ప్లస్ cos x వస్తుంది. చూడండి ఒకసారి. dt దట్ ఇంప్లైస్ dt ఈజ్ ఈక్వల్ టు sin x డెరివేటివ్ cos x మైనస్ cos x డెరివేటివ్ మైనస్ sin x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin x ఇంటూ
డిఎక్స్. కాబట్టి cos x ప్లస్ sin x ఇంటూ డిఎక్స్ అంటే డిటి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడేమవుతుంది టీ స్క్వేర్ ఈక్వల్ టు sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే sin స్క్వేర్ x ప్లస్ బి స్క్వేర్ అంటే cos స్క్వేర్ x మైనస్ 2ab అంటే 2 sin x into cos x. That implies t square equal to sin square theta plus cos square theta value 1. అలాగే sin square x plus cos square x వాల్యూ కూడా 1 అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ 1 మైనస్ 2 sin x into cos x. 2 sin theta cos theta అంటే sin 2 theta. 2 sin x cos x అంటే sin 2x. That implies t square equal to 1 minus sin 2x. మనకు కావాలి sin 2x వాల్యూ కావాలి. సో మైనస్ sin 2x ఇది తీసుకెళ్తే ప్లస్ sin 2x అవుతుంది. t స్క్వేర్ వస్తే మైనస్ t స్క్వేర్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ sin 2x ఈక్వల్ టు 1 మైనస్ t స్క్వేర్. అలాగే sin x మైనస్ cos x అంటే t. ఇవన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇంకా లిమిట్స్ కూడా ఇవన్నీ x యొక్క లిమిట్స్. ఇప్పుడు నేను t యొక్క లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో t యొక్క లిమిట్ కావాలంటే x ప్లేస్ లో π/4 పెడితే t యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. x ప్లేస్ లో 0 పెడితే లోయర్ లిమిట్ వస్తుంది. సో అప్పర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు sin x ప్లేస్ లో π/4 మైనస్ cos π/4. sin 45 వాల్యూ 1/√2. సో దట్ ఇంప్లైస్ t ఈజ్ ఈక్వల్ టు 1/√2. cos 45 వాల్యూ కూడా 1/√2 నే మైనస్ 1/√2. ఈ రెండు క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ t ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పర్ లిమిట్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ లోయర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ 0 పెట్టాలి x ప్లేస్ లో. అప్పుడు మనకి t యొక్క లోయర్ లిమిట్ వస్తుంది. ఎంతంటే sin 0 మైనస్ cos 0 implies t equal to sin 0 value 0 cos 0 value 1. t is equal to minus 1 అంటే మనకి లోయర్ లిమిట్ -1 అప్పర్ లిమిట్ 0 వచ్చింది. సరే ఇప్పుడు క్వశ్చన్ నోట్ చేస్తున్నాను. నౌ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ 0 to π/4 sin x plus cos x into dx by 9 plus 16 into sin 2x. That is equal to integral మనకు లోయర్ లిమిట్ -1 అప్పర్ లిమిట్ 0 sin x plus cos x into dx అంటే dt by 9 plus 16 of sin 2x అంటే 1 minus t square. ఆ అవసరమైన మాత్రమే బాక్స్ లో పెట్టాను. అందుకనే ఏమవుతుంది 1 minus t square minus 1 to 0 dt by 9 plus 16 ones are 16 minus 16 into t square 16 t square integral minus 1 to 0 dt by 9 plus 16 అంటే 25 minus 16 t square. హైయెస్ట్ పవర్ కి ఎప్పుడు కూడా కోఎఫిషియంట్ 1 ఉండాలి. సో 16 కామన్ తీస్తున్నాను. 1/16 into minus 1 to 0 dt by 25/16. మరి 16 కామన్ చేస్తున్నా. ఇక్కడైతే 16 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి కామన్ దీని డివైడ్ చేయమని అర్థం. సో బై 16 రాసుకున్నాం. మైనస్ టీ స్క్వేర్. ఎప్పుడైనా సరే ఏబి మైనస్ సిడి అని ఉన్నప్పుడు మనం ఇందులో ఏ కామన్ తీసినప్పుడు బి
మైనస్ ఇక్కడ ఏ లేదు కాబట్టి సిడి బై ఏ అని రాసుకోవచ్చు. ఏదైనా టూ టర్మ్స్ లో ఏదైనా ఒక వాల్యూ కామన్ తీసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది, అది యాసిస్ గా రాశాను, ఏ వదిలేసి రిమైనింగ్ టర్మ్ రాశాను. ఇక్కడ ఏ లేదు కాబట్టి బై ఏ రాశాను. మళ్ళీ మల్టిప్లై చేయండి, ఏబి మైనస్ ఏసిడి బై ఏ, ఏ క్యాన్సిల్ అయిపోతే ఏబి మైనస్ సిడి. అంటే ఎప్పుడైనా కామన్ తీసినప్పుడు ఆ టర్మ్ లేకపోతే బై అని రాసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/16 మైనస్ 1 to 0 డిటి బై దీని 5/4 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్. ఏం ఫార్ములా అంటే ఇక్కడ ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఫార్ములా 1/2a log modulus of a plus x by a minus x. So that is equal to 1/16 into a ప్లేస్ లో 5/4 ఉంది. సో 1/2 a అంటే 5/4 log modulus of a plus x by a minus x. a అంటే 5/4 ప్లస్ x అంటే t by 5/4 మైనస్ t. ఇక్కడ 4 టేబుల్ ఇందులో 4 టైమ్స్ 1/5 2s are 10, 10 4s are 40. కాబట్టి మనకి ఫైనల్ గా that is equal to 1/5 2s are 10, 10 4s are 40. ఇక్కడ లిమిట్స్ -1 to 0. మరి లోయర్ లిమిట్ -1, అప్పర్ లిమిట్ 0. ఇక్కడ ఏముంది, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే టీ ప్లేస్ లో 0 పెట్టాలి ఫస్ట్, మైనస్ మరి టీ ప్లేస్ లో -1 పెట్టాలి. కాబట్టి దాని ప్రకారం ఏమవుతుందంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడతాను, అంటే లాగరిథంతో సహా ఇదంతా రాయాలి. టీ ప్లేస్ లో ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టుకోవాలి 0. అప్పుడు ఏమవుతుందంటే అప్పర్ లిమిట్ పెడితే log modulus of 5/4 ప్లస్ 0/5/4 మైనస్ 0. ఇంతవరకు అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్ -1 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, log modulus of 5/4 మైనస్ 1/5/4 ప్లస్ 1. That is equal to 1/40 into 5/4 5/4 cancel. ఎంత అంటే log 1 మైనస్ log modulus of LCM 4, 5 minus 4 by ఇక్కడ కూడా LCM 4, 5 plus 4, 4 cancel. That is equal to 1/40 into అంతకు ముందు చెప్పాము సమ్లో log 1 వాల్యూ 0 కాబట్టి 0 మైనస్ log modulus of 5 minus 4 1 by 5 plus 4 వాల్యూ 9 మైనస్ log a by b అంటే log b by a. అంతకు ముందు సమ్లో మనం నేర్చుకున్నాం ఈ ఫార్ములా. మైనస్ log a by b అంటే log b by a, అంటే మైనస్ లోపలికి వెళ్ళినప్పుడు లాగరిథంలో ఈ ఫ్రాక్షన్ కాస్త రివర్స్ అవుతుంది, అంటే a by b కాస్త ఎలా మారుతుంది, b by a గా మారుతుంది. అక్కడ ఫస్ట్ క్లాస్ లో అనుకుంటా దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. సో 1/40 0 ఉన్నా లేకపోయినా ఒకటే, మైనస్ log 1/9 అంటే log 9/1. దట్ ఈస్ ఈక్వల్ టు 1/40 log 9/1 and 9 93 స్క్వేర్ అని రాస్తున్నాం. log x పవర్ n ఫార్ములా n log x, log x పవర్ n ఫార్ములా n log x. సో 1/40 into log x పవర్ n, n ప్లేస్ లో 2 ఉంది, 2 into log 3, 2 టేబుల్ 40 లో 20 టైమ్స్ క్యాన్సిల్, 1/20 into log 3. నెక్స్ట్ సమ్ చూడండి, i ఈక్వల్ టు ఏ సమ్ ఇచ్చినా మనం ఎలా తీసుకుంటాం, i గా తీసుకుంటాం. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2
a sin x plus b cos x by sin x plus cos x into dx. That implies I is equal to integral 0 to pi by 2 formula in integral a to b f of x dx ante integral a to b f of a plus b minus x into dx. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏమొస్తుంది 0 ప్లస్ పై బై 2 అంటే పై బై 2 అంటే x ప్లేస్ లో పై బై 2 మైనస్ x రాయాలి. అంటే ఇక్కడ 4 x లో ఉన్నాయి sin x cos x 4 చోట్ల కూడా పై బై 2 మైనస్ x రాయాలి. సో a ఇంటూ sin ఆఫ్ పై బై 2 మైనస్ x ప్లస్ b ఇంటూ cos ఆఫ్ పై బై 2 మైనస్ x by sin of pi by 2 minus x plus cos of pi by 2 minus x into dx. Sin of pi by 2 minus theta అంటే sin cos theta. అలాగే sin of pi by 2 90 minus x అంటే cos x. At the same time cos of pi by 2 minus x అంటే sin x. అంటే 90 ఉన్నప్పుడు sin cos గా చేంజ్ అవుతుంది, cos ఉంటే sin గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ యాక్సిస్ గా వస్తుంది. సో దట్ ఇంప్లైస్ I is equal to integral 0 to pi by 2 a into sin of 90 minus x అంటే cos x plus b into cos of 90 minus x అంటే sin x by 90 ఉన్న sin ఏమవుతుంది cos x ప్లస్ 90 ఉన్నప్పుడు cos ఏమవుతుంది sin x into dx. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 1 plus 2 implies I plus I that is equal to right hand side ఏముంది integral 0 to pi by 2 a into sin x plus b into cos x by sin x plus cos x into dx plus equation 2 లో right hand side integral 0 to pi by 2 a into cos x plus b into sin x by cos x plus sin x into dx. That implies I plus I value 2i. ఈ రెండులో కూడా ఇంటిగ్రల్ 0 to pi by 2 sin x plus cos x ఇది కామన్ తీస్తున్నాను. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 ఈ రెండులో LCM sin x plus cos x అంటే 1 by sin x plus cos x అని కామన్ తీసాను అనుకో. అప్పుడు న్యూమరేటర్ రెండు కూడా యాడ్ చేయాలి. ఏమన్నా న్యూమరేటర్ లో a sin x plus b cos x ప్లస్ ఇక్కడ a cos x plus b sin x into dx. So that implies 2i equal to integral 0 to pi by 4 sin x కామన్ తీద్దాం. sin x కామన్ తీస్తే a plus b. So a plus b into sin x ప్లస్ ఈ రెండులో కూడా cos x కామన్ తీద్దాం. b plus a నా a plus b నా ఒకటే. సో a plus b into cos x. చూడండి sin x కామన్ తీస్తే ఇక్కడ a plus b, cos x కామన్ తీస్తే a plus b by డినామినేటర్ లో sin x plus cos x into dx. సో ఫైనల్ గా that implies 2i equal to integral 0 to pi by 2 0 to pi by 2 0 to pi by 2 ఈ రెండులో కూడా a plus b కామన్ తీద్దాం. a plus b కామన్ తీస్తే sin x plus cos x ఏం మిగిలింది న్యూమరేటర్ లో sin x plus cos x by డినామినేటర్ లో ఆల్రెడీ sin x plus cos x ఉంది.
sin x plus cos x into dx. ఈ sin x plus cos x, ఈ sin x plus cos x cancel. So that implies 2i equal to integral 0 to pi by 2 a plus b into dx. That implies 2i equal to a plus b into integral 0 to pi by 2 dx. Integral dx value x. So that implies 2i equal to a plus b into integral dx value x at the limit 0 to pi by 2. That implies 2i equal to a plus b into upper limit minus lower limit అంటే pi by 2 minus 0. That implies 2i equal to a plus b into pi by 2. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో i is equal to a plus b into pi by 2 2s are 4. సో ఫైనల్ గా మన ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే a plus b into pi by 4. నెక్స్ట్ సమ్ చూడండి. Let I is equal to integral pi by 6 pi by 3 root of sin x by root of sin x plus root of cos x into dx. మన ఫార్ములా ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x into dx. అలాగే ఇక్కడ a ప్లేస్ లో pi by 6 ఉంది, b ప్లేస్ లో pi by 3 ఉంది. దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ 1 ఇది. I is equal to integral pi by 6 to pi by 3 root of sin of x ప్లేస్ లో pi by 6 plus pi by 3 minus x. a plus b minus x. అలా ఇక్కడ ఏం రాస్తానంటే pi by 6 plus pi by 3 minus x by square root of sin of same pi by 6 plus pi by 3 minus x plus square root of cos of same angle ఎంత pi by 6 plus pi by 3 minus x. కానీ ఇక్కడ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. pi by 6 plus pi by 3 అంటే LCM 6 టేబుల్ 6 లో 1 టైం పోతుంది. 1 into pi plus 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ పోతుంది. 2 into pi 2 pi అంటే 3 pi by 6 అంటే ఏమొచ్చింది మనకి pi by 2 అంటే pi by 6 plus pi by 3 అంటే pi by 2. So that implies I is equal to integral pi by 6 to pi by 3 square root of sin of దీని వాల్యూ pi by 2 వచ్చింది. pi by 2 minus x by square root of sin of pi by 2 minus x plus square root of cos of pi by 2 minus x అంటే pi by 6 plus pi by 3 వాల్యూ pi by 2 కాబట్టి sin of 90 minus x 90 అంటే pi by 2 వాల్యూ cos x అలాగే cos of pi by 2 minus x అంటే cos of 90 minus x అంటే sin x. So that implies I is equal to integral pi by 6 to pi by 3 root of sin of 90 minus x అంటే cos x by root of sin of 90 minus x cos x plus root of cos of 90 minus x అంటే sin x into dx. సో ఫైనల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఈక్వేషన్ 2 అని రాసుకుని 1 plus 2 implies 1 ఏంటి ఇంటిగ్రల్ ఫస్ట్ ఏంటి ఇది కదా ఈక్వేషన్ 1
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు యాడ్ చేస్తే ఐ ప్లస్ ఐ అంటే ఐ ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ యాడ్ చేస్తున్నా ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 ఎంత ఉంది మనకి రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై ఏ ప్లస్ బి అయినా బి ప్లస్ అయినా ఒకటే కాబట్టి ఇది ముందు రాసుకున్నాం రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంత ముందు సమలో కామన్ తీసిన విధంగానే ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 కామన్ తీసి ఇంకా 1 బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ అని కూడా కామన్ తీసిన అంటే ఎల్సిఎం 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 ఏం కామన్ తీస్తున్నాను రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎల్సిఎం కడుతున్నాను అర్థం రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ న్యూమరేటర్ లో ఉన్న రెండు కూడా యాడ్ చేయాలి సేమ్ టర్మ్స్ కాబట్టి ఎల్సిఎం రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ ఇంటిగ్రల్ డిఎక్స్ ఉంది దట్ ఎంప్లాయిస్ 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 dx integral dx value x that implies 2i equal to x at the limit pi by 6 to pi by 3 upper limit minus lower limit so that implies 2i equal to pi by 3 minus pi by 6 that implies 2i equal to LCM 6 3 table 2 times పోతుంది 2 pi 6 table 6 లో 1 time 1 into pi అంటే pi 2i equal to 2 pi minus pi pi by 6 I is equal to pi by 2 6 are 12 so final గా మనకి వాల్యూ ఏమొచ్చిందంటే pi by 12 ఇంటిగ్రల్ మైనస్ pi by 2 pi by 2 cos x by 1 plus e power x into dx let I is equal to integral minus pi by 2 pi by 2 cos x by 1 plus e power x into dx formula ఏంటి integral a to b f of x into dx formula integral a to b f of a plus b minus x a plus b minus x into dx లేదా b plus a minus x into dx అన్న అదే సో ఇది ఈక్వేషన్ 1 that implies I is equal to integral minus pi by 2 pi by 2 cos of ఈ రెండు యాడ్ చేయాలి ఎంత లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ అంటే మైనస్ pi by 2 ప్లస్ pi by 2 మైనస్ x by 1 plus e power same minus pi by 2 plus pi by 2 minus x into dx okay minus pi by 2 plus pi by 2 cancel that implies I is equal to integral minus pi by 2 pi by 2 cos of minus x by 1 plus e power minus x into dx cos of minus theta అంటే cos theta అలాగే cos of minus x వాల్యూ cos x నెక్స్ట్ e పవర్ minus x అంటే 1 by e పవర్ x కాబట్టి cos of minus x ఉన్న చోటన cos x రాస్తున్నా e పవర్ minus x అంటే 1 by e పవర్ x that implies I is equal to integral minus pi by 2 pi by 2 cos of minus x value cos x by 1 plus e power minus x value 1 by e power x into dx that implies I is equal to integral minus pi by 2 to pi by 2 cos x by ఇక్కడ LCM denominator లో e power x plus 1 into dx denominator లో ఫ్రాక్షన్ ఉంటే
అది న్యూమరేటర్ కి వెళ్తుంది. అంటే ఏమవుతుంది e పవర్ x. దట్ ఇంప్లైస్ I is equal to integral minus pi by 2 e power x into cos x, e power x into cos x by e power x plus 1 into dx. ఈక్వేషన్ 2. సేమ్ ఇంత ముందు సమలాగే 1 plus 2 implies ఎంతంటే i plus i is equal to ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ minus pi by 2 cos x by 1 plus e power x dx plus ఇంటిగ్రల్ ఈక్వేషన్ 2 లో RHS minus pi by 2 to pi by 2 e power x into cos x by e power x plus 1 into dx. That implies I plus I 2i. ఈ రెండులో కూడా ఇంటిగ్రల్ minus pi by 2 డినామినేటర్ లో ఉన్న e power x plus 1 ఇంకా న్యూమరేటర్ లో cos x కూడా కామన్ తీస్తున్నాం. ఇంకేముంది ఇక్కడ 1 ప్లస్ ఏముంది e పవర్ x ఇంటూ dx. చూడండి ఇంటిగ్రల్ మైనస్ pi by 2 కామన్ ఉంది. ఇంకా డినామినేటర్ లో 1 ప్లస్ e పవర్ x, న్యూమరేటర్ లో cos x కూడా కామన్ తీసి ఇక్కడ 1 ప్లస్ e పవర్ x ఇంటూ dx. ఈ 1 ప్లస్ e పవర్ x క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos x అంటే sin x, డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మైనస్ sin x, ఇంటిగ్రల్ cos x అంటే sin x at the limit minus pi by 2 upper limit minus lower limit. So that implies 2i is equal to upper limit to sin pi by 2 minus lower limit sin minus pi by 2. కానీ sin of minus theta వాల్యూ minus sin theta, అదే cos of minus theta అయితే cos theta, sin of minus theta minus sin theta. So that implies 2i equal to sin pi by 2 minus అంటే minus into minus plus sin pi by 2. That implies 2i equal to sin 90 value 1 plus 1. That implies 2i equal to 2 table ఇందులో 1 time cancel. That implies I is equal to 1. So ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ I is equal to 1. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.